తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు ప్రకటించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం ప్రకటించాలని సూచించింది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తగిన సమయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ స్పష్టంగా ఆదేశించింది. స్పీకర్ కు ఎలాంటి టైం బాండ్ లేదని తేల్చి చెప్పింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. In which the Supreme Court has framed issues saying that when a constitutional authority like a High Court or Supreme Court can direct a speaker who is also a constitutional authority to decide a matter in a time frame, that means to decide in a particular time, 4 weeks or 8 weeks or 12 weeks or something, can that be decided is a question which is pending before Supreme Court now. Pending the judgment, pending that referral order, whether the courts, the other courts in this country can decide these matters were fell for consideration there. So the court said, while deciding the issue, saying that a referral is not binding precedent on me. Just because it is referred, I need not stop or hearing these matters. But however, these matters have to be decided on its own merits. మరోవైపు హైకోర్టు తీర్పుపై కేటీఆర్ స్పందించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రీజనబుల్ పీరియడ్ లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సీజే స్పష్టం చేశారని, రీజనబుల్ పీరియడ్ అంటే 3 నెలలు అని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. వాళ్ళ కోర్టు ఏం చెప్పింది? ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. రీజనబుల్ పీరియడ్ లో తీసుకోమని చెప్పింది. రీజనబుల్ పీరియడ్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కవర్డ్ జడ్జిమెంట్ ఉంది, 3 నెలలపై తీసుకోవాలని. నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన, స్పీకర్ చేసిన వాదన ఏంది? మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు. వాళ్ళ హైకోర్టు సీజే గారికి బెంచ్ ఇచ్చింది తీర్పు, ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. రెండోది రీజనబుల్ పీరియడ్ లో తీసుకోమన్నారు. రీజనబుల్ పీరియడ్ అంటే సుప్రీం కోర్టులో కవర్డ్ జడ్జిమెంట్ ఉంది, మణిపూర్ మేఘం కేశాచంద్ర. ఆ కేసులో 3 నెలల లోపల ఖచ్చితంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని కవర్డ్ జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహర్షపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని కౌశిక్, వివేకానంద గౌడ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. వీటితో పాటు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లను స్పీకర్ స్వీకరించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 9న దీన్ని విచారించిన సింగిల్ జడ్జి 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పు వెలువరించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై ఇటీవల వాదనలు ముగిశాయి. తాజాగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.